కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలలో ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. దీంతో అధికారులు ఆడిట్ నిర్వహించడంతో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2020 నుంచి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల విషయంలో తేడాలను అధికారులు గుర్తించారు. అహోబిలంలోని పీహెచ్సీలో పనిచేస్తున్న యూడీసీ ఇంతియాజ్ అలీఖాన్ రుద్రవరం, అహోబిలం ఆరోగ్య కేంద్రాలలో పనిచేశాడు. తన సమీప బంధువుల ఖాతాతో కొన్ని ఐడీలను సృష్టించి వాటితో అనుసంధానం చేసి డీడీఓ సంతకంతో సబ్ ట్రెజరీ కార్యాలయానికి పంపేవాడు. నలుగురికి ఒకే ఖాతా ఉన్నప్పటికీ సబ్ ట్రెజరీ అధికారులు ఆరోగ్య కేంద్రంలోని డ్రాయింగ్ అథారిటీ అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నాలుగు ఫేక్ ఖాతాలకు సంబంధించిన డబ్బులు నేరుగా ఇంతియాజ్ అలీఖాన్ బంధువుల ఖాతాలకు వెళ్లడం, ఆ డబ్బులను ఆయన డ్రా చేసుకోవడం 5 ఏళ్లుగా సాగింది. ఇలా దాదాపుగా 1.5 కోటి కొట్టేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సబ్ ట్రెజరీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో పనిచేస్తున్న ఎస్టీఓ సుశీల, సీనియర్ సహాయకులు వెంకట్రావు, పద్మలతలను అధికారులు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలు ఇచ్చి అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్కు ఫిర్యాదు చేశారు. రీసెంట్ గా ఈ మంత్ స్టార్టింగ్ లోనే మనకు ఏజీ ఆడిట్ జరిగింది. ఏజీ ఆడిట్ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని సస్పీషియస్ యాక్టింగ్ అంటే ఒకే బ్యాంక్ అకౌంట్ కి మల్టిపుల్ వచ్చి పడ్డాయి అన్నది వాళ్ళు చెక్ చేసుకుని మాకు ఇంటిమేట్ చేశారు. దేర్ ఇస్ సంథింగ్ ఇక్కడ రాంగ్ జరుగుతూ ఉంది, చెక్ చేసుకోండి అంటే మళ్ళీ టీంని పెట్టి టోటల్గా మేము చెక్ చేయించాం. చెక్ చేయిస్తే అప్పుడు బయటపడింది ఏంటి అంటే ఒక సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీ ఖాన్ పఠాన్ అనే పర్సన్ పిహెచ్సి అహోబిలంలో వర్క్ చేసేవాడు. ఆయన ఏం చేశాడు అంటే డూప్లికేట్ బెనిఫిషరీస్ని క్రియేట్ చేసేసి ఆ విషయం డాక్యుమెంట్స్లో కూడా లేకుండా నార్మల్ డాక్యుమెంట్స్ పెట్టి బెనిఫిషరీ క్రియేషన్ దగ్గర మాత్రమే చేసి దాన్ని ఓవరాల్గా చాలా బిల్స్ డ్రా చేశారు. 54 బిల్స్ డ్రా చేశారు. టోటల్గా 1 crore దాటిపోయింది దీనికి సంబంధించింది. సో దీనికి సంబంధించిన 4 డీడీఓలు, మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఇంతియాజ్ అలీ ఖాన్. ఎందుకు అంటే డీడీఓ దగ్గరే మనకు బెనిఫిషరీ క్రియేషన్ కానీ, డిలీషన్ కానీ, ఈవెన్ పాస్ ఆర్డర్, నాన్ డ్రాయల్ కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మెడికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.